హాయ్ అండి. మునగ చెట్టు పడిపోయింది, అది కొట్టేసి మళ్ళీ పందిరి పెడుతున్నానండి. ఇది చిన్నగా కడతా ఉన్నాను, అన్ని గుంటలు తీసి అన్ని గుంజలు పాతాను. కర్రలని కట్టేసి దానికి అల్లిచ్చేస్తే అయిపోద్దండి. అదేదో ఉండి కాయలు కాస్తుంది అనుకున్నాను, ఇలా పడిపోయి అన్ని చెట్లని ఇట్లా తులిచేస్తుంది అనుకోలేదు నేను. మొత్తం చెట్లన్నీ పడిపోయి ఉండే ఆడ అన్ని పైకి పిందులన్నీ రాలిపోయినాయి, పూతంతా రాలిపోయింది. ఒక చెట్టు వల్ల ఎన్ని చెట్లు దెబ్బతిన్నాయో చూడండి. ఈ దారం కట్టాక మళ్ళీ వీటికి వైర్ కడతానండి, ఎందుకంటే ఇవి నిలబడదు అండి. ఇంత ఎండలో కూడా నేను ఈ చెట్లు పోతాయని వీటి కోసం ఎంత కష్టపడుతున్నాను. నాకు అది బాధగా అనిపిస్తుంది. ఒక చెట్టు వల్ల కూడా చెట్లన్నీ పాడైపోయి అన్నీ పడిపోయాయి. దీన్ని గుంజలు కట్టాలి. కట్ దీన్ని బట్టే మీరు చూడండి చెట్లు అంటే నాకు ఎంత ఇష్టమో. ఎండ కూడా చూడండి ఎలా వస్తుందో. ఇవాళ నాకు పర్చిమెంట్ ఇచ్చేసాడండి భగవంతుడు, ఏంటో మరి. నాకు ఇలా చూస్తా నాకు ప్రశాంతంగా ఉండలేనండి. వీటికి ఒక బాగు చేసింది దాకా అందుకోసం. నా కష్టానికన్నా లైకులు కొట్టండి. ముందు వీడియో తీసి పెట్టాను కదా, ఆ చెట్టు చూడండి ఎలా పడిపోయి ఉందో. ఇప్పుడు ఇలా చేయాల్సి వస్తుంది, చెట్టు అంతా తీసేసి. వీటికి కర్రలన్నీ సరిచేయాలి, ఈ కర్రలన్నీ సరిచేయాలి. వీటిలో మంచి కర్రలు తీసి మనకి ఊరికే రావు కదండి, కష్టపడితేనే కదా ఏదైనా కానీ. అన్నీ వేస్తేనే కదా పందిరి వేయాలి, పాదులు తీయాలి, అన్నీ చేస్తేనే కదండి కాపు వచ్చేది. మనం చెట్లు వేసామన్నట్టు చేస్తే చెట్లు ఎలా ఎదుగుతాయండి. ఇట్లాంటప్పుడే చాలా బాధ అనిపిస్తుంది. ఇలా కష్టపడుతున్నందుకు కాదు, మొక్క పడిపోయిందనే నా బాధ. అది మొక్కలు పడిపోయినా మళ్ళీ తీసుకొని మళ్ళీ సరి చేసుకుంటామండి, కానీ అట్లా మొక్క లేకుండా పోయిందే నా బాధ. ఇంకేం లేదు, ఎంత కష్టమైనా చేసుకుంటానండి, దాన్ని ఏం బాధలేదు. కానీ నాకు మునగ చెట్టు పోయిందే, అదొక పెద్ద బాధ అయిపోయింది. మునక్కాయలు వస్తాయి అనుకున్నా, అది మరి వస్తుందో రాదో తెలియదు. దాని నిండా మొదలు నిండా పురుగులు పడిపోయి ఉన్నాయి. మొన్న వర్షాలు పడ్డాయి కదా, దానివల్ల అట్లా అయిపోయింది ఈ చెట్టు. ఆ చెట్టుని ఎట్టయినా సరే దాన్ని బతికిచ్చి మళ్ళా ఏదో ప్రకారంగా దాన్ని ప్లేస్లో పెట్టాలండి. కష్టపడతాను. అయితే అయిపోయింది, ఇదంతా పైకి అందించేద్దాం. చూడండి
ఎలా అయిపోయిందో చెట్టు ఫస్ట్. చూడండి చిక్కుడు చెట్టు అసలు అంత ఎంత పూత దిగింది, ఎంత కాపు వచ్చింది చూడండి, అలా అయిపోయిందో. అయ్యో అసలు మరి ఏ కాయలు దిగుతాయో లేదో తెలియదండి. చాలా బాగా అనిపిస్తుంది. కష్టపడి చాక్కొని వేసుకున్నందుకు దాంట్లో మంచి కర్రీ తీసి కూరగలది ఇదిగో. పూత వసుద్దంటారా? ఎంత నలిగిపోయింది చెట్టు పడిపోయి. అంతా గందరగోళం అయిపోయింది. మన తుఫాను కానీ వచ్చి కానీ వరదలు కానీ వస్తే కొట్టుకుని పోయినట్టు అయిపోయింది. అయినా కూడా ఇలా అయినా కూడా వదలండి, అయినా కూడా పోతారు మొక్కల కోసం. దూరకొట్ల ఎలా ఉన్నాయో మొక్కలు అదేవిధంగా మళ్ళీ మీకు వీడియో పెడతానండి. ఇట్లా అయిపోయిందని వదిలేయనండి. అంత పిండి ఉండింది. ఇదివరకు అయితే ఒక లెవెల్ అయిపోయింది, ఇంకా ఆ సైడ్ ఉంది. Mm.